ఎవరు? ఇన్ని మిస్డ్ కాల్స్, పైగా కొత్త నెంబరు. ఎవరై ఉంటారు? సరే చూద్దాం. హలో, ఎవరండి? సార్, ప్రసాద్ గారేనా? అవునండి. ప్రసాద్ గారే కదా? అవునండి, చెప్పండి. సాఫ్ట్వేర్ కంపెనీ ప్రసాద్ గారే కదండి? అవునండి. గూడెం ప్రసాద్ గారే కదండి? నేనే అండి, చెప్పండి. ఏమండి, నా పేరు సుగుణ అండి. అదే అండి, మా కజిన్ గూడెం చిన్నరాజు గారు ఉన్నారు కదండి, ఆయన మీ నంబర్ ఇచ్చారండి. ఎందుకండి? మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందండి. నా హాస్టల్ ఫీజు హాస్పిటల్లో కట్టేశానండి. అయితే నేనేం చేయాలండి? ఏం లేదండి, కొంచెం అమౌంట్ తగ్గిందండి. లేదండి, నేను డొనేషన్ చేయలేనండి. నా డొనేట్ క్యాంప్ కాదు కదా. అలా అనకండి ప్రసాద్ గారు, కొంచెం హెల్ప్ చేయండి. నా వల్ల కాదండి. సార్ 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 ఛీ, ఎదవగోల. హలో సార్, సార్ నేనే సార్, కాదనకండి సార్. నన్ను వదిలి. నువ్వెవరో తెలీదు, ఎట్లా ఇస్తా అనుకున్నావు? అలా సీరియస్ అవ్వకండి సార్, నేను చెప్పేది వినండి. ఓకే, బాధపడకమ్మా, బాధపడకు. సార్, బ్యాడ్ పొజిషన్లో ఉన్నానండి. సరే, నేను ఏం చేయగలుగుతాను చెప్పు. హెల్ప్ చేయండి సార్. ఎక్కడున్నావు ఇప్పుడు? పంజాగుట్ట అంటారు కదండి, అదేనండి, అమీర్పేట్కి పంజాగుట్టకి మధ్యలో. ఓకే అమ్మా, ఎంత కావాలో ఇప్పుడు మీకు? ఎంత కావాలో చెప్పండి. అది ఎంతో కాదండి, ఒక 15,000 కావాలండి. అంత అమౌంట్ అయితే నా దగ్గర లేదండి అసలు. అయినా మీకు నా నెంబర్ ఎవరిచ్చారండి? అదే రాజు గారు ఇచ్చారు సార్. రాజు గారా? ఆయన మీకేమవుతారండి? ఆయన ఇచ్చారని చెప్తున్నారు నెంబరు. ఆయన మా కజిన్ అండి. కజినా? కజిన్ అంటే ఎలా అండి? కజిన్ అన్నాను కదండి, మా చిన్నాన్న గారి కొడుకండి. ఓకే అండి. మీరు హెల్ప్ చేస్తారని చెప్పారండి. ఓకే అండి, సరే రండి. ఎక్కడికి రావాలి సార్? అడ్రసా? అమీర్పేట ఉంది కదా, సారథి స్టూడియో దగ్గర నుంచి రైట్ తీసుకోండి. అలాగే సార్. అక్కడ బయట విజువల్స్ మీడియా అని రాసి ఉంటుంది, అక్కడికి రండి. అర్థమైందా? 4th ఫ్లోర్. ఓకే సార్. ఏడవద్దమ్మా, ఏడవద్దు, థ్యాంక్ యూ. ఏడవద్దమ్మా. డిటిడిసి బిల్డింగ్ పైన ఉంటుంది. ఓకే అండి, ఓకే అండి, ఓకే బాయ్. అయ్యో పాపం, డబ్బులే గడుస్తున్నారు. డబ్బులు ఎన్నో రకాలుగా పోతున్నాయి, హెల్ప్ చేద్దాం. ఫోన్ బిల్ కట్టమని 10,000 వేస్తున్నాడు, కట్టట్లేదా? ఎంతో డబ్బులు బార్లకి క్లబ్బులకి వెళ్ళి ఖర్చు పెట్టట్లేదా? వాటికన్నా ఈ అమ్మాయికి ఇవ్వటమే బెటర్. పాపం చాలా అమాయకురాల్లా ఉంది. ఏం పోద్దులే, పైగా రాజుగారు చెప్పారంటుంది. సంక్రాంతికి ఒకవేళ ఊరు వెళ్తే ఆయన ఎంత బాగా చూసుకుంటాడు. ఆయన పేరు నిలబెట్టినట్టు ఉంటుందిలే, పర్వాలేదు, ఇద్దాంలే, ఏం పోయింది. సార్, ప్రసాద్ గారు. సార్, ఇందాక ఫోన్ చేసింది నేనే. మీరేనా? కూర్చోండి. ఏంటి ఇప్పుడు చెప్పండి. ఇందాక నేను వస్తుంటే నా పర్స్ ఎవరో కొట్టేశారు సార్. చాలా ఇబ్బందిగా ఉంది, మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. మరి ఇందాక ఫోన్లో వేరే చెప్పావు. ఆ ఎమోషన్లో ఏం చెప్పాలో తెలియక ఏదో అనేసాను సార్. సార్ ప్లీజ్ సార్, మీరే ఏదైనా హెల్ప్ చేయాలి సార్. సో ప్లీజ్ సార్, మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానండి. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతానండి సార్. అలా కాదమ్మా, ఇలాగే చాలామంది ముక్కు ముఖం తెలియని వాళ్ళు వస్తారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఫోన్ కూడా ఎత్తరు. లేదు సార్, నేను అలాంటిదాన్ని కాదండి. ప్లీజ్ నన్ను నమ్మండి సార్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాను సార్. ఇప్పుడు కూడా నా ఫోన్ ఆన్లోనే ఉందండి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఆ హాస్టల్లోనే ఉంటున్నానండి. హాస్టల్ వాళ్ళు నన్ను బయటికి పొమ్మంటున్నారండి. మీ మెయిల్ మర్చిపోండి సార్, ప్లీజ్ సార్. సరే హెల్ప్ చేయండి సార్, నాకు ఇక్కడ ఎవరూ తెలియదండి. ప్లీజ్ అండి, మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చండి. మీకేం కావాలన్నా చేసి పెడతానండి. నేను అలాంటి వాడిని కాదమ్మా. నేను అలా అనట్లేదండి, కానీ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్.
సరే నువ్వు అడిగినంత అమౌంట్ నా దగ్గర లేదు. ఎంతున్నా పర్వాలేదండి, ఇప్పుడు ఎలాగోలా హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ అండి, ఈ హెల్ప్ చేయండి సార్. సరే నువ్వు చేదిలితే సరే తీసుకో. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదండి. మీ రుణం మర్చిపోనండి. థ్యాంక్స్, ఇట్స్ ఓకే. చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ It's సో okay మచ్ సార్. ఉంటాను. ఫోన్ చేస్తుండండి. నేను చేస్తాను, మీరు ఎత్తారు కదండి. నేను ఫోన్ చేస్తే మీరు ఎత్తుతారు కదా. ఉంటానండి. అయ్యో పాపం ఎన్ని కష్టాల్లో ఉందో. ఇలాగే సిటీకి వచ్చేస్తారు, అటు ఇటు కాకుండా హాస్టల్స్లో బుక్ అయిపోతారు. అరే ప్రసాద్, ఆ, ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? నేను గొప్ప పని చేసే ఇవాళ ఏంటో అది. ఒక అమ్మాయిని ఆదుకున్నాను. సరే గాని ఇందాక నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా, అవి లగి. ఆ డబ్బులు అమ్మాయికి ఇచ్చాను. ఏ అమ్మాయికి ఇచ్చావురా? ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళిందే, ఆ అమ్మాయికి ఇచ్చాను. ఆ ఎల్లో టీషర్ట్ అమ్మాయికేనా? ఆ, చచ్చావు పో. ఏమైంది? అమ్మాయి పెద్ద ఫ్రాడ్, కింద కూడా 10,000 దుబ్బేసింది. బా, సరే ఏం చేస్తాం, నీ అకౌంట్లో తీసి కడతాలే. నువ్వు ఇక జన్మలో మారాలా, నీకు బాగా దూలు తీరింది. బాయ్. నా అకౌంట్లో నుంచి తీసుకడతావా? ఓరి ప్రసాద్, బుక్ అయిపోయావురా.